కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ కానున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేయడంతో దానిపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసాపై క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, ఈ మంత్రులతో సమావేశం నేపథ్యంలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏంటి పూర్తి డీటెయిల్స్? మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వీళ్ళంతా కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకున్నారు. ప్రధానంగా 2 విషయాల మీద చర్చించాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే మంత్రులందరినీ ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్కి పిలిచారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ చేయబోతున్నారు. ఇక రెండవ అంశం రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకి షెడ్యూల్ వస్తుందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతుందనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మంత్రులు చేసినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, స్థానిక సంస్థల మీద క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ కావచ్చు, ఇలాంటి అన్నిటి మీద కూడా చర్చించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే రిజర్వేషన్లకు సంబంధించి, రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కొంత చర్చించిన తర్వాత అధికారికంగా దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాబోతుంది. ఈ నెల 25 నుంచి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల ఖాతాలో వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి 4 ఎకరాల నుంచి మిగతా రైతులకు ఇస్తారా, లేదంటే మళ్ళీ 1 ఎకరం నుంచి రైతులకు ఈ రైతు భరోసా ఇస్తారా అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ మంత్రులతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే మంత్రులు కొంతమంది చేరుకున్నారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కి రాబోతున్నారు. 3-3:30 ప్రాంతంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. చారి, అయితే దీనికి సంబంధించి ఈ కేబినెట్ లో రైతు భరోసా, అలాగే స్థానిక సంస్థల స్కెడ్యూల్ కి సంబంధించి కాకుండా ఇంకేమైనా అంశాలు ఈ కేబినెట్ చర్చించే అవకాశం ఉందా? అలాగే సమావేశం ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? కేబినెట్లో ప్రధానంగా ఈ 2 కీలకమైనటువంటి అంశాలు, ఒకవైపు పంట సాగుకు అంతా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదలకు సంబంధించినటువంటి విషయం మీద చర్చించబోతున్నారు. సుమారు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4 గంటల తర్వాత రైతులతో నేరుగా సీఎం రైతు నేస్తం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే పంట సాగుకు సమయం ఆసన్నమైనటువంటి నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.